వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాగృతి సేన తరఫున కోరుతా ఉన్నాం. ఇచ్చిన హామీని అమలు చేయకుండా రిజర్వేషన్లు కుదించి ఎన్నికల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం కష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులకు దిమ్మ తిరిగే గుణపాఠం చెప్పడానికి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళు 42% ఇవ్వడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం పంపడానికి మరి ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆమోదించి ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మరి 50% సీలింగ్ విధానాన్ని ఎత్తేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవ్వడానికి ముందుకొచ్చిందో ఆ రిజర్వేషన్లో అమలు అయ్యేలా సహకరించాల్సిన బాధ్యత పెద్దన్నగా మరి ఈ దేశానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెద్దన్నగా నరేంద్ర మోడీ గారి మీద కూడా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గారికి సహకరించాలి, ఆ బిల్లు ఆమోదించాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా సహకరించాలి. లేకపోతే అధికార పార్టీతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేసిన అధికార పార్టీపై ఉన్న తిరుగుబాటే మరి బీజేపీ పార్టీ మీద కూడా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ.